ఎస్ మరి ఇక్కడ డే నెంబర్ 3 లో ఆట మొదలైపోయింది. వైజాగ్ కమాండోస్ వర్సెస్ కృష్ణా డిఫెండర్స్ మధ్యలో మొదటి రేడ్ చూస్తున్నాం మనం. కృష్ణా నుంచి పవన్ కుమార్ రేడ్ చేస్తున్నాడు. మొదలైంది ఆట. గెలుపు కోసం వేట. ఇది కత్తి మీద సాములాగానే ఉండబోతుంది, ఎందుకంటే గెలిచి తీరాల్సిందే. ఇక్కడ ఎస్ రన్నింగ్ హ్యాండ్ టచ్ తో మొదటి పాయింట్ తో ఖాతా ఓపెన్ చేసింది కృష్ణా డిఫెండర్స్. మనం అనుకుంటూనే ఉన్నాము పృథ్వీ, రేడింగ్ స్ట్రాంగ్ యూనిట్స్ రెండు కూడా. సో డిఫెన్స్ ఎవరు బ్లింక్ అవుతారా అనేది ఇంపార్టెంట్. చక్కగా షఫుల్ చేస్తూ ఫార్వర్డ్ మొమెంటం తీసుకొప్పించాడు అక్కడ లెఫ్ట్ కవర్ డిఫెండర్ ని. ఈజీ టార్గెట్ చేసి టచ్ పాయింట్స్ అండ్ నొల్లి తేజ ట్రై టు రేడ్. క్లియర్ బోనస్ అటెంప్ట్ అనిపించింది, బట్ లాబీలోకి వెళ్ళాడా. బోనస్ పాయింట్. ప్రెషర్ మొదటి నుంచే కనిపిస్తుంది. వాళ్ళకి కావాలి, వాళ్ళకి గెలుపు కావాలి. ఆ గెలుపులోంచి పుట్టిందే ఆ ప్రెషర్. లాబీలోకి అడుగు పెట్టాడు. చాలా షార్ప్ గా చూస్తూ ఉండాలి. ఇక్కడ అప్పీల్ చేశారు ప్లేయర్స్ కూడా. రెఫరీ డెసిషన్ అయితే ఇచ్చేసాడు అక్కడ. రేడర్ అవుట్, బోనస్ అయితే వచ్చింది అన్నట్టు. సో లక్కీలీ ఎవరికి రివ్యూ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో జెర్సీ నెంబర్ 4 రేడింగ్ లో మాత్రం చాలా ఎక్స్పీరియన్స్డ్ గా కనిపిస్తున్నారు. ఇద్దరు లాబీలోకి వెళ్ళాడు అంటే పాయింట్ తీసుకెళ్ళినట్టే. ఇక్కడ లక్ష్మారెడ్డి వేట మొదలెట్టాడు. గాలి లక్ష్మారెడ్డి ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్. తను యువ కబడ్డీ ఆడినటువంటి అనుభవం కూడా ఉంది. ఆడిన ఫస్ట్ మ్యాచ్ లో 9 రేడ్ పాయింట్లు చేశాడు. రైట్ ఇన్ పొజిషన్ పైన మంచి డిసెప్టివ్ మూవ్ అనే చెప్పుకోవచ్చు. కార్నర్ పైన అటాక్ చేస్తున్నట్టుగా ఫేక్ ఇచ్చాడు. ఇన్ పొజిషన్ లో అటాక్ చేశాడు అక్కడ శివ గణేష్ రెడ్డి. మరొక రైట్ రేడ్ వైజాగ్ కమాండోస్ నుండి పృథ్వీ. వైజాగ్ కమాండోస్ మరి ఆపరేషన్ ని సక్సెస్ చేస్తారా? చేశారు వైజాగ్ కమాండోస్, కానీ అక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే కృష్ణా డిఫెండర్స్ వాళ్ళ డిఫెన్స్ రుచి చూపించారు అక్కడ. చక్కటి యాంకిల్ హోల్డ్, ప్రాపర్ టైమింగ్ పట్టుకున్నాడు అక్కడ. దాంతో రైట్ కవర్ సపోర్ట్ కూడా లభించింది పృథ్వీ. అండ్ సూపర్ టాకిల్ ఆపర్చునిటీ వైజాగ్ కమాండోస్ కి. ఇప్పటివరకు లక్ష్మారెడ్డి చూస్తే 14 రేడ్ పాయింట్లు, రేడ్ అటెంప్ట్స్ చేస్తే 10 రేడ్ పాయింట్లు ఈజీ. ఐ మీన్ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ లో. అండ్ చేసిన సెకండ్ రేడ్ లో కూడా సూపర్ టాకిల్ ఆపర్చునిటీ కూడా ఉంటే కూడా ఎక్కడ కూడా టెన్షన్ లేదు, చక్కగా అటాక్ చేశాడు. అండ్ ఇక్కడ మాత్రం ఫస్ట్ ఫ్యూ మినిట్స్ లోనే వైజాగ్ కమాండోస్ రివ్యూ కోరుకుంటున్నారు. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు పృథ్వీ డిఫెండర్ మాత్రం. ప్లీజ్ కమ్ వాడు చూడాలి. నో టచ్ పాయింట్. ఓకే ప్లీజ్. టీవీ ఎంపైర్, వైజాగ్ కమాండోస్ ఛాలెంజ్, నో టచ్ పాయింట్. అవర్ డిసిషన్ 1 పాయింట్. ప్లీజ్ రివ్యూ. వైజాగ్ కమాండోస్ రివ్యూ కోరుతున్నారు. తమ ఫస్ట్ రివ్యూ టచ్ అవ్వలేదు అంటున్నాడు డిఫెండర్. వెరీన్ రెఫరీ మాత్రం రేడర్ కి ఫేవర్ గా ఇచ్చారు. ఒకసారి యాక్షన్ రీప్లే చూద్దాం. ఒకవేళ జెర్సీకి టచ్ అయినా కూడా టచ్ అయినట్టే అది. లక్ష్మారెడ్డి రీచ్ ఎక్కువగా ఉండదు, హైట్ అడ్వాంటేజ్ లేదు తనకి అన్ఫార్చునేట్లీ. బట్ దెన్ ఎప్పుడైతే డిఫెండర్ లోగా బెండ్ అవుతాడో పృథ్వీ, ఆ జెర్సీ కొంచెం ముందుకు ఫార్వర్డ్ ఫాల్ అవుతుంది. సో ఫార్వర్డ్ ఫాల్ అయినప్పుడు జెర్సీకి టచ్ అయితే డిఫెండర్ కి అసలు తెలిసే అవకాశమే లేదు. మరి ఇక్కడ ఏమైనా ఏమనిపిస్తుంది పృథ్వీ? ఏమనిపిస్తుంది పృథ్వీ? కన్ఫ్యూజన్ గా ఉంది మ్యామ్. ఇది యాక్చువల్ గా మీరన్నట్టు ఆ జెర్సీ కొంచెం ముందుకు వచ్చి టచ్ అయితే సెన్స్ మాత్రం రేడర్ కే ఉంటుంది కాబట్టి అది టీవీ అంపైర్ తేల్చాల్సిన విషయం ఇది. మీ ఒపీనియన్ చెప్పండి ముందు. చాలా క్లోజ్ గా అయితే వెళ్ళాడు పృథ్వీ. లక్ష్మారెడ్డి చాలా క్లోజ్ గా అయితే వెళ్ళాడు డిఫెండర్ కి. అన్లెస్ వెరీ కాన్ఫిడెంట్ లక్ష్మారెడ్డి కూడా మరి అంతగా క్లెయిమ్ చేయడేమో అనిపించింది. చిన్న సస్పెన్స్ ఇది.
వాళ్ళ మనసులో తెలిసే ఉంటుంది అసలు టచ్ అయిందో లేదో అనేది, కానీ టీవీ ఎంపైర్ కూడా తెలియాలి. Unsuccessful. Ready, set. 1 point. Krishna defenders. Captain, your review over. No more review. ఎస్, ఇక్కడ పృథ్వీ రివ్యూస్ బెంచ్ అయిపోయాయి. పైకి Vizag Commandos. పృథ్వీ టెల్ మీ తను బెంచ్ పైకి వెళ్ళాక తన పరిస్థితి ఏంటి, రివ్యూ కోరుకున్న పరిస్థితి? అంటే పాపం అందరూ తన్నే చూస్తూ ఉంటారు కదా, ఇప్పుడు కాసేపు ఎటు చూడకుండా మ్యాచ్ చూస్తూ ఉంటాడు. చాలా చాలా టఫ్ కాల్, ఎందుకంటే ఓన్లీ 1 అన్సక్సెస్ఫుల్ రివ్యూకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అండ్ లక్ష్మారెడ్డి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. లక్కీ ఇస్ తను లాబీలోకి ఎంటర్ అవ్వలేదు అండ్ రివ్యూ కూడా కోల్పోయింది. అండ్ వైజాగ్ కమాండోస్ 3 పాయింట్ డెఫిసిట్ లో కూడా ఉన్నారు. వెరింగ్ కృష్ణ డిఫెండర్స్ మాత్రం ఒక్కటి కూడా డిఫెన్సివ్ ఎర్రర్ చేయలేదు పృథ్వీ ఇప్పటి వరకు. కృష్ణ పోటెత్తుతుంది రాధికాజీ, అసలే వర్షాకాలం, ఎర్ర నీటితో కృష్ణ పోటెత్తితే ఎలా ఉంటుందో తెలుసా? ఈ రోజు మ్యాచ్ లాగే ఉంటది. కానీ ఎస్, వైజాగ్ కమాండోస్ Jersey number 12 out. వెంట పడుతున్నారు పాయింట్ తీసుకువెళ్ళడానికి. రన్నింగ్ హ్యాండ్ టచ్ స్పీడ్ చూడొచ్చు జెర్సీ నెంబర్ 2ది. ఎస్, వాళ్ళు కూడా ఏం తీసుకోలేదు. చిన్న గ్యాప్ కాబట్టి చిన్న చిన్న తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. కాసేపు ఫామ్ లో పడిన తర్వాత ఆట వేరేలా ఉండబోతుంది. మరోసారి సూపర్ టాకిల్ ఆపర్చునిటీ ఇక్కడ వైజాగ్ కమాండోస్ కి. మరోసారి లక్ష్మారెడ్డి గాలి వెళ్ళాడు, షార్ట్ హైట్, బట్ దెన్ తనకు ఉన్నటువంటి మంచి రిఫ్లెక్సెస్ అండ్ స్పీడ్ తో మాత్రం మంచి పాయింట్స్ అక్యుములేట్ చేయగలడు. అలర్ట్ గా ఉండడం కోర్ట్ లో చాలా ఇంపార్టెంట్ అండ్ అజైల్ మూమెంట్ చూస్తున్నాము ఇక్కడ. Krishna defenders. బ్రిలియంట్ యాంటిసిపేషన్ లక్ష్మారెడ్డి నుండి. 5-1-14 out. కన్ఫ్యూజన్ లో పాయింట్స్ తీసుకెళ్లిపోయాడు ఇక్కడ పృథ్వీ. అండ్ మల్టిపుల్ పాయింట్స్, అది వన్ ఆఫ్ ది డిఫెండర్ ఎండ్ లైన్ క్రాస్ అయ్యాడు. అక్కడ ఎండ్ లైన్ క్రాస్ అయ్యాడు అని గమనించిన లక్ష్మారెడ్డి మరోసారి వెళ్ళి ఒక టచ్ పాయింట్ తీసుకున్నాడు. 1 ఎక్స్ట్రా పాయింట్ ఫర్ ది టీమ్ అండ్ 1 ఫర్ లక్ష్మారెడ్డి. ఎస్, లక్ష్మారెడ్డిని రౌండప్ చేయొద్దు. రౌండప్ చేస్తే కన్ఫ్యూజన్ లో ఎక్కువ పాయింట్లు తీసుకెళ్లిపోతా ఉంటాడు. సో అనుకున్నట్టుగానే చాలా క్లవర్ మూవ్ అది. ఒక పాయింట్ దొరికింది, కానీ దాంతో దాహం తీరలేదు. మళ్ళీ వెళ్ళాడు, ఈసారి ఇంకోటి తీసుకున్నాడు. ఎస్, ఇక్కడ వైజాగ్ కమాండోస్ కూడా, కుమార్ కూడా ఏం మాత్రం వెనకంజ వేయట్లేదు. బ్యాక్ టు బ్యాక్ పాయింట్స్ తీసుకెళ్తున్నాడు రేడింగ్ కోసం. ఇప్పుడు మరి ఆల్ అవుట్ ప్రమాదం నుంచి అయితే గట్టెక్కిచ్చాడు. మరి ఇది ఎంతవరకు వెళ్తుంది? ఎస్, మరి ఆల్ అవుట్ ప్రమాదం నుండి అయితే ప్రస్తుతానికైతే తప్పించుకుంది వైజాగ్ కమాండోస్. డీప్ గా వెళ్ళి రేర్ ఫుట్ తో కిక్ ఎగ్జిక్యూట్ చేశాడు. అక్కడేం పాయింట్ అయితే లభించలేదు. బట్ తర్వాత మరోసారి డీప్ వెళ్ళి లెఫ్ట్ కార్నర్ పైన అటాక్ చేశాడు. అక్కడ మాత్రం కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అది కూడా షూ తాకింది అని చెప్తున్నాడు. అండ్ 3rd టైం సూపర్ టాకిల్ ఆపర్చునిటీ పృథ్వీ. ఇంత మంచి ఆపర్చునిటీ అసలు ఎస్, రాధికాజీ చాలా అప్పుడే చాలా కష్టకాలం వచ్చేసి టీమ్స్ కి. Krishna defenders. Jersey number 2 out. మరోసారి ఆల్ అవుట్ ప్రమాదంలో పడింది వైజాగ్. లక్ష్మారెడ్డి పర్సిస్టెంట్ గా ఉన్నాడు పాయింట్స్ తేయడానికి. రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ లో వర్కౌట్ చేస్తున్నాడు అక్కడ. రైట్ రైడర్ అయినా కూడా లెఫ్ట్ నుండి వెళ్ళి టచ్ పాయింట్ తీసుకురావడం గ్రేట్. అండ్ తర్వాత నొల్లి తేజ లాస్ట్ ప్లేయర్ రిమైనింగ్. ఎస్, మరి లాబీలోకి వెళ్ళాడు అంటే కంఫర్టబుల్ గా పాయింట్ సాధించాడు రైట్ కార్నర్ డిఫెండర్ పైన. అండ్ మరోసారి ఆల్ అవుట్ ప్రమాదం నుండి తప్పించుకుంది వైజాగ్ కమాండోస్. అదే మనం చెప్తున్నాము పృథ్వీ, రైడర్స్ బాగున్నారు ఇరువైపులా. డిఫెండర్స్ ఎస్పెషల్లీ వైజాగ్ కమాండోస్ డిఫెన్స్ ఇప్పటివరకు ఒక టాకిల్ కూడా ఇనిషియేట్ చేయలేదు పృథ్వీ. చివరి కొస, చివరి ఊపిరి, చివరి ప్రాణంతో ఆల్ అవుట్ వరకు వెళ్ళడం వెనక్కి రావడం, ఆల్ అవుట్ వరకు వెళ్ళడం వెనక్కి రావడం, ఇదంతా ఈ క్రెడిట్ మీరు అన్నట్టుగానే రేడర్స్ కే దక్కుతుంది. కానీ మరి లక్ష్మారెడ్డి దండయాత్రని వాళ్ళు తట్టుకోగలుగుతారా? 1 vs 2 లో ట్యాకిల్ చేస్తారా అంటే లేదు లేదు లేదు. లక్ష్మారెడ్డిని అస్సలు కన్ఫ్యూజ్ చేయొద్దు. Jersey number 7 తను ఇంకా రెచ్చిపోయి ఆడడానికి ఛాన్సెస్ ఇచ్చినట్టే. మరోసారి ఆల్ అవుట్ ముంగిట. మన డేజావులా కనిపిస్తోంది. బట్ ఎస్, ఇట్స్ నాట్ అన్ యాక్షన్ రీప్లే. సేమ్ థింగ్ రిపీట్ అవుతోంది. సూపర్ టాకిల్ ఆపర్చునిటీని ఖచ్చితంగా యూజ్ చేసుకోవట్లేదు వైజాగ్ కమాండోస్. మరోసారి నొల్లి తేజ లాస్ట్ ప్లేయర్. ఇక్కడ మాత్రం కృష్ణ డిఫెండర్స్ మరి ఆల్ అవుట్ కావాలి అంటే బోనస్ అయినా వదిలేసి ఎండ్ లైన్ లో ఆడాలి. అనవసరమైన టాకిల్ అటెంప్ట్స్ చేయకూడదు వాళ్ళు కూడా. క్లియర్ బోనస్ అటెంప్ట్ అది. ఇప్పుడు మాత్రం ఎండ్ లైన్ డిఫెన్సే ఆడాలి. 30 seconds రేట్ క్లాక్ తర్వాతే యాక్షన్ చేయాలి. కానీ నైస్ టర్న్ అండ్ అటాక్, వెరీ వెరీ స్మార్ట్ మూవ్ నొల్లి తేజ నుండి పృథ్వీ. తేజ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉంటున్నాడు.
కోర్టు మొత్తం క్లియర్ అయిపోయింది, ఒక్కడే ఉన్నాడు. తన రేడ్ లో అలాంటి జంకు బెరుకు నాకైతే ఏమీ కనిపించట్లేదు, చెలరేగుతున్నాడు. 6 నా వెనకాల ఉన్నారు, నేను పోతే ఏంటి అన్నట్టుగా ఆడుతున్నాడు. అదే కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం నాకు తెలిసి వాళ్ళని ఆల్అౌట్ చేయడం దాదాపుగా అసాధ్యం. లక్ష్మారెడ్డి ఈసారి మరి కోర్టు క్లియర్ చేస్తాడా? సింగిల్ పాయింట్ ఇచ్చి పంపించేస్తున్నారు. ఒకవేళ అటాక్ వెళ్ళినా కూడా ఎవరు సపోర్ట్కి వెళ్ళట్లేదు పృథ్వీ. అండ్ గుడ్ థింగ్ ఈస్ వైజాగ్ వెళ్ళిన ప్రతిసారి ఫస్ట్ బోనస్ అటెంప్ట్ చేస్తున్నారు, తర్వాత టచ్ పాయింట్ కూడా సాధిస్తున్నారు. కాబట్టి ఆ స్కోర్ డిఫరెన్స్ ఏదైతుందో తగ్గిస్తూ ఉన్నారు. ఆల్ అవుట్ ప్రమాదంలో ఉన్నప్పటికీ కూడా స్కోర్ డిఫరెన్స్ చూడొచ్చు. కేవలం 2 పాయింట్ స్కోర్ డిఫరెన్స్ లో ఉన్నారు. అండ్ ఆ 2 పాయింట్ స్కోర్ డిఫరెన్స్ ని తగ్గించడానికి మరోసారి నొల్లి తేజ ఇక్కడ బోనస్ కూడా వదిలే ప్రయత్నం చేయకూడదు నౌ కృష్ణ డిఫెండర్స్. కానీ నాకైతే తేజ బాడీ లాంగ్వేజ్ చాలా చాలా బాగా నచ్చింది. ఎక్కడ అసలు కొంచెం కూడా మనిషికి భయం లేదు. నేను అవుట్ అయితే ఎలా అనుకోవట్లేదు, నేను ఎంత మందిని అవుట్ చేయాలనుకుంటున్నాడు. 20% టాకిల్ సక్సెస్ రేట్ ఉంది ఇక్కడ. కానీ వాళ్ళని కూడా దూసుకుని ముందుకెళ్ళి 3 సార్లు వరుసగా ముచ్చటగా 3 సార్లు చాలా ముచ్చటైన పాయింట్లు తీసుకొచ్చి ఆల్అౌట్ ప్రమాదం నుంచి గట్టెక్కిచ్చాడు. వాటర్ రన్నింగ్ హ్యాండ్ టచ్. చాలా అడ్వాన్స్ గా నిలబడ్డాడు రైట్ కవర్ డిఫెండర్. మరొకసారి లక్ష్మారెడ్డి, ఐ థింక్ 4th or 5th టైం లక్ష్మారెడ్డి ఇట్లాంటి సూపర్ టాకిల్ సిచ్యుయేషన్ లో వెళ్తున్నాడు, పాయింట్ సాధిస్తున్నాడు. ఇక్కడ మాత్రం ఆల్ అవుట్ చేశాడు లెఫ్ట్ కార్నర్ లో, తర్వాత రైట్ కార్నర్ నుంచి ఎస్కేప్ అవుతూ పాయింట్ సాధించాడు. ఆల్ ఇన్ ఆల్ ఫస్ట్ ఆల్ అవుట్ పాయింట్స్ కృష్ణ డిఫెండర్స్ కి. ఇక్కడ ఆదివారం మొదటి మ్యాచ్, మొదటి ఆల్ అవుట్ చూసాం. తేజ వెళ్లకుండా ఉండాల్సింది, ఎందుకంటే మంచి రీడింగ్ స్కిల్స్ కనబరుస్తున్నాడు కాబట్టి వెయిట్ చేసి ఉండాల్సింది. ఇక్కడ కొద్దిగా లేట్ అయ్యాడు. డబుల్ టై హోల్డ్ కి ట్రై చేసి ఉంటే ఏమైనా ఛాన్స్ ఉండేదంటారా రాధిక? డబుల్ టై హోల్డ్, బట్ లక్ష్మారెడ్డి లోవర్ బాడీలో చాలా చాలా క్విక్ గా ఉంటాడు. సో ఇంపాసిబుల్. ప్రిడిక్షన్ చాలా బాగుంటుంది, అది యాంటిసిపేట్ కరెక్ట్ గా చేస్తాడు. కాబట్టి ఆల్ అవుట్ ఇంపాసిబుల్ ఉంటుండేది ఎట్లాగో. ఇక్కడ మొదలైంది మదనం, క్షీర సాగర మదనం జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఈ గ్యాప్ లో ప్లాన్స్ వేసుకుంటారు, ఏంటి పరిస్థితి తెలుసుకుంటారు, చక్కగా కాసేపు బ్రేక్ కూడా తీసుకుంటారు అనుకోండి. ఎవరు కమాండో వచ్చి ఎవరు రెస్క్యూ చేస్తారు టీమ్. సబ్స్టిట్యూషన్ అయితే తీసుకున్నారు టీం. చూసినట్టుగా పృథ్వీ రేడింగ్ స్ట్రాంగ్ యూనిట్స్ 2 వైపులో కూడా ఉన్నారు. బట్ డిఫెన్స్ లో చూస్తే ఒకే ఒక టాకిల్ పాయింట్ ఇన్ ది కంప్లీట్ గేమ్ సో ఫార్, అది కూడా కృష్ణ డిఫెండర్స్ యాంకిల్ హోల్డ్ లెఫ్ట్ కార్నర్ లో చేశాడు. అంతకు మించి ఇప్పటివరకు టాకిల్ పాయింట్స్ చూడలేదు మనము. అండ్ మరోసారి నొల్లి తేజ, మంచి బాడీ పోస్చర్ ఉంది తనకి. అప్పర్ బాడీ లెంత్ ఎంత ఉందో లోవర్ బాడీ లెంత్ కూడా అంతే ఉంది. సో కరెక్ట్ కాంపోజిషన్ ఇది కబడ్డీ ప్లేయర్ కి. ప్రతిసారి అదే జరుగుతుంది. తేజ వచ్చేసరికి నాకు తెలిసి అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. ఇంట్లో ఉన్న ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో చాలా అడ్వాన్స్డ్ గా వస్తున్నారు. దాంతో నొల్లి తేజ నొల్లి పడేస్తున్నాడు పాయింట్లని. తెలంగాణ అయితే లొల్లి చేస్తున్నారు అంటారు. ఎగ్జాక్ట్లీ లొల్లి అవుతుంది మన తేజ వెళ్ళేసరికి. ఎందుకంటే మీరు అన్నట్టుగా బాడీ లాంగ్వేజ్ మాత్రం చాలా టఫ్ గా ఉంది. ఇక్కడ టాకిల్ జరిగింది. ఇప్పటి వరకు టాకిల్స్ లో చాలా అంటే చాలా వీక్ ఉన్నాయి 2 టీమ్స్. ఫర్ ద ఫస్ట్ టైం టాకిల్ యూనిట్ ని కూడా ముందుకు తీసుకొచ్చారు. మరి ఈసారి రేడ్ ప్లస్ టాకిల్ ఈ కాంబో ఎలా ఉండబోతుంది 2 టీమ్స్ నుంచి? ఊపిరి తీసుకో మహిష్మతి అన్నట్టుగా ఉంది. ఎట్టకేలకు ఒక టాకిల్ పాయింట్ అయితే లభించింది కృష్ణ డిఫెండర్స్ కి. అండ్ ఆల్సో లీడర్ రేడర్ అయినటువంటి దుర్గా ప్రసాద్ ని సబ్స్టిట్యూట్ చేశారు వైజాగ్ కమాండోస్. లేపేశారు మెయిన్ ప్లేయర్స్ ని ఒక్కొక్కటిగా. నాకు తెలిసి లిస్ట్ వేసుకున్నట్టున్నారు. తేజ వెళ్ళాడు, దిబిడే. అసలు ఒకళ్ళైతే వేరే ఆప్షన్ లేనట్టుగా బ్యాక్ పంపించేశాడు. అది సరిపోదన్నట్టుగా 2 పాయింట్ల రేడ్ అయిపోయింది. ఇది నొల్లి తేజ రేడ్. ఒకటి ఎక్స్ట్రా పాయింట్ ఫర్ ది టీమ్, ఒకటి మాత్రం నొల్లి తేజకు లభిస్తుంది. మ్యాట్ ఒక జియోగ్రఫీ కంప్లీట్ గా న్యూరోమస్కులర్ కోఆర్డినేషన్ పైనే ఉంటుంది పృథ్వీ.
ప్రాక్టీస్ లో బ్లైండ్ గా వెళ్ళినా కూడా ఎండ్ లైన్ వరకే వెళ్తాము. అంతే బాడీ సహకరిస్తుంది నార్మలీ, ఎందుకంటే ఆ కోఆర్డినేషన్ అట్లుంటది. ప్రెషర్ లో ప్లేయర్స్ టూ మచ్ ఎండ్ లైన్ డిఫెన్స్ ఆడటంతో ఎండ్ లైన్ కూడా క్రాస్ అయ్యారు. లక్ష్మారెడ్డి మాత్రం ఓ మై గాడ్, కృష్ణ డిఫెండర్ జెర్సీ నెంబర్ 19 అవుట్. కన్సిస్టెంట్ గా ఇప్పటివరకు ఒక ఎంటీ రేడ్ అయితే నేను చూడలేదు లక్ష్మారెడ్డి నుండి. వెళ్ళిన ప్రతి రేడ్ లో ఆల్మోస్ట్ 100% రేట్ సక్సెస్ రేట్ తో ఉన్నాడు లక్ష్మారెడ్డి గాలి. కానీ నాకు తెలిసి ఈ రేడ్ లో లక్ష్మారెడ్డి నక్కతోక తొక్కినట్టు వచ్చినట్టున్నాడు, ఎందుకంటే ఎంటీ రేడ్ అయ్యి ఉండాల్సింది అది యాక్చువల్ గా. పాపం ఈ లెఫ్ట్ కార్నర్ లో ఉన్న అతను కొంచెం తొందరపడ్డాడు. కానీ తేజకి అయితే అలుపు రాదుగా 1 vs 4 లో ఉన్నాడు. మరి 1 vs 4 ఉన్నప్పుడు టాకిల్ జరుగుతుందా అంటే నో నో నెవర్. తేజ ముందు అలాంటి ఆటలు సాగవు, కేవలం 1 పాయింట్ మాత్రమే. కానీ రివ్యూకి వెళ్తే బెటర్ అనుకున్నారు. రివ్యూ లేదు పృథ్వీ, వైజాగ్ కమాండోస్ రివ్యూ కోల్పోయారు. అన్ఫార్చునేట్. అది ఇలాంటి సిచ్యుయేషన్ లో ఖచ్చితంగా యూజ్ అవుతాయి. టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కబడ్డీలో. ఈయన ఫార్వర్డ్ ఫాల్ అయ్యాడు అండ్ సపోర్ట్ కి వచ్చిన డిఫెండర్ అసలు యాంటీ క్రాస్ కూడా అయ్యాడు కాబట్టి ఈజీలీ 2 point రేడ్ అది. సో దీంతో కృష్ణా డిఫెండర్స్ 15 పాయింట్లు, వైజాగ్ కమాండోస్ 13 పాయింట్లు. కేవలం 2 పాయింట్లు మాత్రమే తేడా ఉంది. ఆట చూస్తే 7 నిమిషాలు ఉంది. నాకు తెలిసి భారీ స్కోర్ల దిశగా రెండు టీంలు కదులుతున్నాయి. లక్ష్మారెడ్డి గాలి 10th రేట్ పాయింట్, ఫస్ట్ సూపర్ 10 ఇన్ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ 2025. గాలి లక్ష్మారెడ్డికి ఫస్ట్ మ్యాచ్ లో 9 రేట్ పాయింట్లు అండ్ సెకండ్ మ్యాచ్ కి వచ్చేసరికి సూపర్ 10 చేశాడు. ఇక్కడ మాత్రం కృష్ణా డిఫెండర్స్ కి మరొకసారి అగ్ని పరీక్ష అండ్ ఎండ్ లైన్ కూడా క్రాస్ చేశాడేమో అనిపిస్తుంది. మల్టీ పాయింట్ రేడ్ అవుతుందా తేజకి? వైజాగ్ కమాండోస్ జెర్సీ నెంబర్ 8 అవుట్. ఎస్, నాకు తెలిసి నొల్లి తేజ ఆర్కే బీచ్ లో మామూలుగా ఆడి ఉండడు. ఆ ఇసుకలో ఆడిన ఆటకి ఆ మూమెంట్ ఇంకా ఇంకా బెటర్ అయిపోయి యా మంచి జంప్, అది చూడముచ్చటగా ఉంది నాకైతే. నార్మల్ బీచ్ కబడ్డీ కూడా ఉంటుంది పృథ్వీ, అండ్ బీచ్ కబడ్డీ ఈజ్ ద టఫెస్ట్ కబడ్డీ. అది ఇంకో టైప్ ఏమో సర్కిల్ కబడ్డీ అని ఉంటుంది. మోస్ట్లీ పంజాబ్ సైడ్ ఆడుతూ ఉంటారు. రీక్రియేషనల్ స్పోర్ట్, అది ప్రొఫెషనల్ గా అయితే ఆడరు. బట్ ఇంగ్లాండ్ లో అట్లాంటి కంట్రీస్ లో ఆడుతుంటారు పృథ్వీ అది. బట్ మెయిన్ ఈ జనరల్ కబడ్డీ మాత్రం ఆల్మోస్ట్ 36 కంట్రీస్ ఆడుతున్నాయి ప్రస్తుతానికి. సో మన ఇంటర్నేషనల్ వాట్ నాట్ ప్రతి చోట ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక్కడ వైజాగ్ కమాండోస్ నుంచి తేజ ఆటకు తిరుగులేదు. మరోసారి రిస్క్ లో పడిందనే చెప్పాలి. అసలు ఏ మాత్రం తేజని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఎస్కేప్ అవుతున్నారు తప్ప అటాకింగ్ కి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ గా అప్పర్ హ్యాండ్ లో ఉన్నాడు ఇప్పుడు తేజ. సూపర్ 10 తర్వాత అంతే కామ్ అండ్ కంపోజ్డ్ గా గాలి లక్ష్మారెడ్డి. 7 మెంబర్స్ ఉన్నారు కానీ తన స్పీడే తన స్ట్రెంగ్త్ పృథ్వీ. అండ్ అజైల్ గా ఉంటారు. లోవర్ బాడీ చాలా చాలా క్విక్ గా మూవ్ చేస్తూ ఉంటాడు. రీచ్ లేదు. అందరు రేడర్స్ టాల్ గా ఉండాల్సిన అవసరం లేదు. బట్ అలాంటి అడ్వాంటేజ్ లేని టైంలో వాళ్ళకు ఉన్నటువంటి డిఫరెంట్ అడ్వాంటేజెస్ ని కన్వర్ట్ చేసుకోవాలి, దాని మీదే వర్కౌట్ చేయాలి. అండ్ గాలి లక్ష్మారెడ్డి ఈజ్ వన్ ఆఫ్ దట్ కైండ్. రీచ్ లేని రేడర్ బట్ దెన్ స్పీడ్ తో కవర్ చేస్తున్నాడు స్పోర్ట్ ని. ఏదైతే అదే అవుతుంది. జెట్ స్పీడ్ లో వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు మనోడు. మీరు అన్నట్టు రీచ్ లేదు కానీ స్పీడ్ ఉందిగా, హార్స్ పవర్ ఎక్కువ ఇక్కడ. అండ్ నొల్లి తేజ కూడా కన్సెక్యూటివ్ గా సూపర్ 10 చేశాడు. లాస్ట్ మ్యాచ్ లో సూపర్ 10 అండ్ ఈ మ్యాచ్ లో కూడా సూపర్ 10. పర్ఫెక్ట్ బాడీ లాంగ్వేజ్, అది ఒక కబడ్డీ ప్లేయర్ కు ఉండాల్సినటువంటి పోస్చర్ ఉంది తనకి. అండ్ ఆల్సో మంచి వర్కౌట్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. అదర్ దెన్ కబడ్డీ ఎంత అజైల్ గా ఉన్నారో చూడొచ్చు. అండ్ తన స్మాల్ స్టోరీ మరొకసారి రేడ్ లో తన గురించి చెప్పుకుందాం. ఇంకొంచెం డెప్త్ పర్సనల్ సైడ్ ఆఫ్ ది కబడ్డీ ప్లేయర్స్ కూడా మాట్లాడుకుందాం కాసేపట్లో. ఏ టీం కూడా సూపర్ టాకిల్ సిచ్యుయేషన్ ని అడ్వాంటేజ్ గా తీసుకోవట్లేదు. వాట్ పర్ఫార్మెన్స్! ఇది ఒక జిమ్నాస్ట్ కు ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ ఉంది అక్కడ కబడ్డీ ప్లేయర్ కి. వైజాగ్ సొరా మా నొల్లి తేజ ఎలా లేచాడు చూసారా? మామూలుగా కాదు కదా. బీచ్ లో సరిగ్గా ఒక 7-8 అడుగుల కెరటం పైకి లేస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది నాకైతే. ఎస్, ఇక్కడ ఎన్ని పాయింట్స్ దొరికాయి మరి. లక్ష్మారెడ్డిని అయితే పట్టుకోలేకపోతున్నాం బాబా. జెర్సీ నెంబర్ 19 అవుట్.
2 పాయింట్స్ దొరికాయి. రేట్ చూడొచ్చు, అసలు చాలా ఈజీగా వెళ్ళిపోయింది. నాకు తెలిసి కమిట్ అయినట్లు లేరు వాళ్ళు అటాక్ చేద్దామని, కానీ తప్పక కమిట్ అవ్వాల్సి వచ్చినట్టు అనిపించింది. మా స్వర మరోసారి వేటకు వచ్చింది. ఈసారి మరి అటువైపు ఉన్న సముద్రాన్ని ఖాళీ చేస్తుందా, కృష్ణా డిఫెండర్స్ ని క్లియర్ చేస్తుందా? ఆల్ అవుట్ ప్రమాదంలో ఉంది కృష్ణా డిఫెండర్స్. తేజ స్పీడ్ మాత్రం తగ్గట్లేదు. ఈ స్పీడ్ ఆల్ అవుట్ దిశగా తీసుకువెళ్తుందేమో. కృష్ణా డిఫెండర్స్ రన్నింగ్ హ్యాండ్ టచ్ చేశాడు. కానీ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. ఇక్కడ బ్లైండ్ గా వెళ్ళొద్దు. అక్కడ లక్ష్మారెడ్డిని టార్గెట్ చేసేది ఉంటే సో దట్ రేటింగ్ ఆప్షన్స్ ఉండవు. సో అలాంటి రైట్ టైంలో థింకింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. లక్ష్మారెడ్డి గారి లాస్ట్ ప్లేయర్ రిమైనింగ్. మరి ఆల్ అవుట్ ప్రమాదం నుండి తప్పిస్తారా అంటే లేదు. సెకండ్ టాకిల్ పాయింట్ ఇది. దీంతో ఫస్ట్ ఆల్ అవుట్ పాయింట్. దీంతో మరోసారి ఆల్మోస్ట్ డిఫరెన్స్ తగ్గించారు ఇరు జట్లు కూడా. లక్ష్మారెడ్డి కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేస్తూనే ఉన్నాడు. బట్ దెన్ ఎప్పుడైతే రన్నింగ్ బోనస్ అటెంప్ట్ చేశాడో డబల్ థై హోల్డ్ రైట్ కార్నర్ నుండి అయితే లెఫ్ట్ కవర్ సపోర్ట్ లభించింది పృథ్వీ. ఇక్కడ ఆట మాత్రం ఆల్ అవుట్ మీద నడుస్తోంది. వైజాగ్ కమాండోస్ ఆల్ అవుట్. కృష్ణా డిఫెండర్స్ ఆల్ అవుట్ అయిపోయింది. తేజ దెబ్బకి మొత్తం కోర్ట్ క్లియర్ అయిపోయింది. నాకు తెలిసి ఈ రెండు టీమ్స్ లో అదృష్టవంతులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు డిఫెండర్సే. ఎందుకంటే వాళ్ళకి పెద్దగా పని లేదు, హ్యాపీగా రేడర్స్ వెళ్తున్నారు, పాయింట్ తెచ్చుకుంటున్నారు. ఎస్పెషల్ గా చెప్పుకుంటే మాత్రం వైజాగ్ కమాండోస్ మాత్రం ఫుల్ రెస్ట్ లో ఉన్నారు. డిఫెన్స్ చేసే వాళ్ళందరూ కూడా పర్లేదు. వైజాగ్ కమాండోస్ కి 2 టాకిల్స్ వచ్చాయి పృథ్వీ. కృష్ణా డిఫెండర్స్ అప్పుడెప్పుడో ఫస్ట్ టాకిల్ పాయింట్ చేశారు. అండ్ ఇది థర్డ్ టాకిల్ పాయింట్ వైజాగ్ కమాండోస్ కి. 1 పాయింట్ వైజాగ్ కమాండోస్. సుమన్ ని టాకిల్ చేశారు. లక్ష్మారెడ్డి కన్సిస్టెంట్ గా రేట్స్ చేస్తూనే ఉన్నాడు. ఫస్ట్ అన్సక్సెస్ఫుల్ టాకిల్ లాస్ట్ రేడ్ లోనే చూసాం తంది. నెంబర్ 15 ఇక్కడ మాత్రం కొంచెం బ్రీదింగ్ స్పేస్ అయితే లభించింది. అస్సలు స్విఫ్ట్ మూమెంట్ లేదు, క్విక్ గా లేడు మ్యాట్ పైన. దాని అడ్వాంటేజ్ కంప్లీట్ గా తీసుకుంది. బోనస్ జరిగిందేమో అంటున్నారు, మరి చూద్దాం. ప్లీజ్ కమ్. వాట్ ఇస్ యువర్ ఛాలెంజ్? బోనస్ పాయింట్ ప్లీజ్. టీవీ ఎంపైర్ కృష్ణా డిఫెండర్స్ ఛాలెంజ్ బోనస్ పాయింట్. Our decision, no bonus. Right out. Please review. సరే, ఏదో అవుట్లైన్ రివ్యూకి వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకైతే. అవుట్ అయితే అయ్యాం, కనీసం బోనస్ అన్న వస్తుందని. కానీ మీరు చెప్తూనే ఉంటారుగా, బోనస్ కోసం రివ్యూకి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? స్పెషల్లీ తనది క్విక్ ఫుట్ వర్క్ లేదు పృథ్వీ. ఫస్ట్ థింగ్ ఫస్ట్ రేర్ ఫుట్ ల్యాండ్ అయింది, తర్వాత లీడింగ్ ఫుట్ బోనస్ లైన్ క్రాస్ చేశాడు. సో టెక్నికలీ ఏదైతే చేయకూడదో అది చేశాడు అక్కడ. ఈ యాంగిల్ నుండి చూద్దాం, మేబీ ఇంకొంచెం క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లెఫ్ట్ రైడర్ కాబట్టి లెఫ్ట్ లెగ్ లీడింగ్ లెగ్ అవుతుంది. అది ఫస్ట్ ల్యాండ్ అవ్వాలి బోనస్ లైన్ లోపల. తర్వాత రేర్ లెగ్ అంటే రైట్ లెగ్ ఎయిర్ లో ఉండాలి. అది జరగలేదు, రివర్స్ జరిగింది ఇక్కడ. ఫస్ట్ రేర్ లెగ్ ఫస్ట్ కింద పెట్టాడు, తర్వాత లీడింగ్ లెగ్ బోనస్ లైన్ లోపల పెట్టాడు. రివ్యూ కోల్పోతుంది పృథ్వీ. వాళ్ళు తీసుకెళ్లి ఆయన పక్కన పెట్టారు. దీంతో నో బోనస్. అలాగే రేడర్ అవుట్ అని అంటారేమో, చూద్దాం మరి. అనుకున్నదే జరిగింది. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. సరే, పాయింట్ ఎలాగ పోయింది, కనీసం బోనస్ వేసేసుకుందాం ఖాతాలో అనుకున్నారు. అబ్బే, మన టీవీ అంపైర్ ఉండగా అలాంటి ఆటలు సాగవు. ఎస్, కృష్ణా డిఫెండర్స్ 21 పాయింట్స్, వైజాగ్ కమాండోస్ 21 పాయింట్స్ తో సమానంగా ఉంది ఇప్పుడు మ్యాచ్. ఫస్ట్ హాఫ్ మొత్తం భీకర పోరు జరిగేటప్పటికి కృష్ణా డిఫెండర్స్ 81% రైట్ సక్సెస్ రేట్ ఉంటే ఇక్కడ మొత్తం తారుమారైపోతుంది. మొత్తం చేంజ్ అయిపోయింది ఇక్కడ. 3 పాయింట్స్, ఇది ఒక సూపర్ రేట్ గా మారిపోయింది. వాహ్, వాట్ ఎ రేట్! First super raid of day 3 of Yuva Andhra Championship. Raid లో వర్షం కురుస్తుంది అంటే ఏదో అనుకున్నాము. ఇలాంటి రేడర్స్ ఉంటే పాసిబిలిటీస్ 100% ఉంటాయి. బ్రిలియంట్ షో. ఆల్మోస్ట్ బ్లాక్ చేద్దాం అనుకున్నాడు, హ్యాండ్స్ ఫ్రీగా పెట్టలేదు. ఫస్ట్ మిస్టేక్ అది. అండ్ ఎండ్ లైన్ ఆల్మోస్ట్ మిడ్ లైన్ దగ్గర టాకిల్ చేశాడు. దాంతో కమాల్ మూమెంట్ ఇచ్చేశాడు ఆపోనెంట్ టీమ్ కి. లక్ష్మారెడ్డి గాలి 14 రేట్ పాయింట్స్ తో ఉన్నాడు సో ఫార్. ఓన్లీ ఒక్కటేసారి టాకిల్ అవ్వబడ్డాడు. ఇక్కడ క్లియర్ బోనస్. ఎంత చక్కగా అటెంప్ట్ చేశాడో చూడొచ్చు.
మీన్ Bonus రోజుకు point, ఒక Krishna defenders. 100-200 సార్లు ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. యాంకున్ లీ అని ఒక కొరియన్ ప్లేయర్ ఉంటాడు పృథ్వీ, తను బోనస్ 100% చేశాడు ఎవ్రీ సింగిల్ టైం. తను చెప్తాడు ఎవ్రీ డే ఒక 200 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తాను బోనస్ అని. అలాంటి వాళ్ళతోనే రిస్క్ రాధికాజీ, ఎందుకంటే 200 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 150 టైమ్స్ అయినా బోనస్ తీసుకువెళ్ళిపోతారు వాళ్ళు. సో యాక్చువల్ గా బ్రూస్ లీ కూడా అంటూ ఉంటాడు కదా, నాకు 10,000 కిక్స్ తెలిసిన వాళ్ళతో ప్రాబ్లం లేదు, కానీ ఒకే కిక్ ని 10,000 టైమ్స్ ఎవడైతే ప్రాక్టీస్ చేస్తాడో వాడికి నేను చాలా భయపడతాను అని. ఎగ్జాక్ట్లీ మీరు అన్నది నాకు అలాగే అనిపించింది. వెరీ ట్రూ పృథ్వీ. అండ్ ఎందుకంటే బోనస్ ఒకే ఒక ప్లేస్ లో చేస్తారు, వాళ్ళ కంఫర్టబుల్ స్పాట్ ఒకటే ఉంటుంది. అండ్ ప్రిడిక్టబుల్ గా ఉన్నా కూడా పాసిబుల్ చేయాలి ఆ స్కిల్ ని. సో అట్లాంటప్పుడు ప్రాక్టీసే ఇంపార్టెంట్. మరి ఇక్కడ ఆల్మోస్ట్ బాక్ లైన్ దగ్గర ఆడుతాడు. స్పీడ్ ఉంది రైడర్ కి, బట్ దెన్ కొంచెం డీప్ గా వెళ్ళి వింగ్ స్పాన్ అంటే ఆ హ్యాండ్స్ కొంచెం స్ప్రెడ్ చేసి ఆడాలి పృథ్వీ, అది నేర్చుకోవాలి. అండ్ మరోసారి ఆల్అౌట్ ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు ఇక్కడ వైజాగ్ కమాండోస్. వాట్ అ కంబ్యాక్ పృథ్వీ, లాస్ట్ 10-12 మినిట్స్ లో ఎంత చక్కగా కవర్ అయ్యారో చూడొచ్చు. 6 పాయింట్స్ డెఫిసిట్ లో ఉన్న టీమ్ కవర్ అయిపోయి వచ్చి లీడ్ లోకి వెళ్ళడం చూస్తున్నాము. ఆల్ క్రెడిట్ టు నొల్లి తేజ అని చెప్పొచ్చు. ఒక 5-6 టైమ్స్ టీమ్ ని ఆల్అౌట్ ప్రమాదం నుండి తప్పించి అవతలి టీమ్ ని ఆల్అౌట్ చేశాడు. అందుకే మనం ఆయన్ని సొర అన్నాము. సొర లాంటి మనిషి ఎక్కడ ఫస్ట్ రైడ్ ఎంత యాక్టివ్ గా ఉన్నాడో నాకు తెలిసి నెక్స్ట్ రైడ్ అంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఎండ్ లో కూడా అంత యాక్టివ్ గా ఉన్నాడు. ఎక్కడ మనిషి చిన్న బెరుకు కూడా చూడలేదు. ఎస్, ఇక్కడ మ్యాచ్ సమరీ చూసుకుంటే కనుక రాధిక, yes 25-22 నాట్ మచ్ ఆఫ్ ఎ డిఫరెన్స్, కానీ 3 పాయింట్ ఎడ్జ్ లోకి వెళ్ళింది వైజాగ్ కమాండో. వెనకబడి ఉన్నటువంటి టీం కవర్ చేసుకొని వచ్చి ముందుకెళ్లడం చూసాము. 19-17 రేట్ పాయింట్స్ లో ఇద్దరు ఆల్మోస్ట్ సరి సమానంగా ఉన్నారు. డిఫెన్స్ లోనే ఆ తేడాలు చూస్తున్నాము. 3-1 ఇద్దరు కూడా చెరోసారి ఆల్అౌట్ తీసుకున్నారు. ఎక్స్ట్రా పాయింట్స్ కూడా కృష్ణా డిఫెండర్స్ కి అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా వైజాగ్ కమాండోస్ లీడ్ చేస్తున్నారు. ఒక సూపర్ రేడ్ కూడా చేశాడు నొల్లి తేజ. ఈ రోజు మాత్రం ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లో గాలి లక్ష్మారెడ్డి 16 రేడ్ పాయింట్లు చేశాడు. మరి మనం కర్నూలు రైడర్స్ లో అనుకున్నాం, మరి 24 రేడ్ పాయింట్స్ చేసినటువంటి ప్లేయర్ ఉన్నారు. వాళ్ళని ఈ రోజు ఏమైనా లక్ష్మారెడ్డి బీట్ చేయగలడా? ఇంకో 20 నిమిషాల ఆట ఉంది పృథ్వీ. నాకు తెలిసి లక్ష్మారెడ్డికి నాట్ పాసిబుల్ అనేది ఏది లేదనుకుంటున్నాను. ఎందుకంటే ఒకే ఒక్క రేడ్లో ఎంటీ రేడ్గా వెనుతిరిగాడు, 14 పాయింట్లకు పైగా సాధించాడు. కాబట్టి తను ఎవరినైనా బీట్ చేయగలుగుతాడా? స్పీడ్ ఎలా ఉంది? మీరు అన్నట్టు అంత రీచ్ లేకపోయినా అసలు తన ఆట చూస్తూ ఉంటే మెరుపు తీగలా కదులుతున్నాడు. కాబట్టి మేబీ పాసిబుల్ టు బీట్ ఎనీవన్. కానీ నాకు తెలిసి సెకండ్ హాఫ్లో ఈ కృష్ణా టీం ఖచ్చితంగా ప్రకాశం బ్యారేజ్ ఎంత అయితే ఉందో అంత పెద్ద కట్టితే కానీ వాళ్ళు ఆపలేరు. కృష్ణా డిఫెండర్స్ చూసుకుంటే జి లక్ష్మారెడ్డి టోటల్ రేట్స్ 14 టచ్ పాయింట్స్, 11 ఉన్నాయి, బోనస్ పాయింట్ 5, మొత్తంగా 16 పాయింట్లు చేశాడు. ఆసామాషి విషయం కాదు. ఫస్ట్ హాఫ్లో తన రేట్స్ యాక్యురేటీ చూడొచ్చు. మీరు అన్నట్టు రెచ్చిపోయాడు, మామూలుగా కాదు అసలు. కేవలం ఒకే ఒక్క ఎంటీ రేట్ కూడా నాకు తెలిసి ఓకే ఫైన్, దాన్ని కన్సిడర్ చేయని అవసరం లేదేమో అనేది నా ఉద్దేశం. ఒక్కసారి ట్యాకిల్ అవ్వబడ్డాడు పృథ్వీ, అది కూడా డీప్ గా వెళ్ళి కొంచెం స్లిప్ అయినట్టుగా కనిపించింది కదా ఆ మూమెంట్ లో. బట్ కోఆర్డినేషన్ చాలా బాగుంది వైజాగ్ టీమ్ లో. ఆల్మోస్ట్ ఆల్అౌట్ ప్రమాదంలో ఉన్నారు మరోసారి ఇక్కడ కృష్ణా డిఫెండర్స్. అండ్ టాస్ గెలిచిన టీమ్ కి ఇప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. ఒకవేళ వైజాగ్ టాస్ గెలిచి మ్యాచ్ ఎంచుకున్నట్టయితే ఇప్పుడు ఫస్ట్ రైడ్ ఉంటుంది కాబట్టి ఆ సూపర్ టాకిల్ సిచ్యుయేషన్ ని బ్రేక్ చేయడం ఈజీ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ టైం ఇన్ దిస్ మ్యాచ్ వైజాగ్ లీడ్లోకి వెళ్ళింది. ఈ లీడ్ మరి ఎంతవరకు వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు? ఎందుకంటే చాలా చిన్న లీడ్, హోరాహోరీగా ఉందనే చెప్పాలి. స్వర మరోసారి వేటకి దిగింది నొల్లి తేజ. ఈసారి వేట ఎలా ఉంటుందంటే ఎప్పట్లాగే సాలిడ్ గానే ఉంటుంది. ఒక్కడిని ఒంటరిని చేసి వదిలేశారు. నొల్లి తేజ 2002 బోర్న్ అంట, September 25th పృథ్వీ. అండ్ గంగవరం అనే ఊరు ఆంధ్రప్రదేశ్లో. అంటే మంచి స్పోర్టింగ్ ఫ్యామిలీ టైప్లోనే మంచి సపోర్ట్ ఇస్తున్నటువంటి ఫ్యామిలీ. మోస్ట్ ఆఫ్ ది కబడ్డీ ఫ్యామిలీ చూసుకుంటే పృథ్వీ చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్, చాలా పేదవాళ్ళు ఉంటారు. బట్ దాన్ని కొంచెం కంఫర్టబుల్ పొజిషన్లో కనిపిస్తున్నాడు ఇక్కడ నొల్లి తేజ. వాళ్ళ నాన్న వచ్చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో వర్క్ చేస్తారు, అమ్మగారేమో
మరి హోమ్ మేకర్ గా ఉన్నారు. వాళ్ళ సిస్టర్ చక్కగా సపోర్ట్ చేస్తుందంట నొల్లి తేజాని కబడ్డీ కెరియర్ తీసుకోమని. సో ఇట్లాంటి మంచి హెల్దీ అట్మాస్ఫియర్ లో పెరుగుతున్నటువంటి ప్లేయర్ తను. సో 100% ఫోకస్ ఇస్తున్నాడు ఇక్కడ. అండ్ దాంతో పాటు ఆ ఫోకస్ తో పాటు టీమ్ ని ముందుకు నడిపిస్తున్నాడు ఇక్కడ. దాంతో సెకండ్ ఆల్ అవుట్ పాయింట్స్ కూడా సాధించింది వైజాగ్ కమాండోస్. పృథ్వీ నెమ్మదిగా పట్టు బిగిస్తున్నారు. చివరి అవకాశం కూడా ఇవ్వలేదు. మొత్తంగా మరోసారి ఆల్అౌట్ చూస్తున్నా మనం ఈ మ్యాచ్ లో. అసలు ఎవరు ఏ టైంలో ఎలా ఆడుతున్నారనేది కూడా మనం కనిపెట్టలేకపోతున్నాం. అంత పకడ్బందీగా వెళ్తుంది గేమ్. వైజాగ్ వాళ్ళ లీడ్ ని మెయింటైన్ చేస్తుంది. మరి కృష్ణా డిఫెండర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు కూడా చేసి చూపిస్తారు. ఎందుకంటే అనుకున్నట్టుగానే ప్రకాశం బ్యారేజ్ లా నిలబడ్డారు, రేడర్ ని లేపారు. సెకండ్ టాకిల్ పాయింట్ ఇది. మంచి ట్రాప్ టాకిల్ అది. ఈ కోఆర్డినేషన్ ఇంపార్టెంట్. రైట్ కవర్ కి రైట్ కార్నర్ కి. రైట్ కవర్ చాలా ఓపెన్ గా చూపిస్తారు, తర్వాత క్విక్ గా బ్యాక్ వెళ్ళిపోతారు. సో దట్ రైట్ కార్నర్ కి యాంగిల్ దొరుకుతుంది పృథ్వీ. అండ్ రేడర్ బ్లైండ్ గా వచ్చేస్తాడు రైట్ కవర్ పైకి, కాబట్టి కార్నర్ పై లోపలికి వచ్చేస్తాడు. సో అది చాలా ఇంపార్టెంట్ కోఆర్డినేషన్ టెక్నిక్. రన్నింగ్ బోనస్ అటెంప్ట్ అయితే చేసే ప్రయత్నం చేస్తాడు ఇక్కడ ఎం సుమన్. తనే ఇంతకుముందు కూడా బోనస్ కోసం రివ్యూ కోల్పోయింది. అండ్ ఇప్పుడు కూడా వెరీ కాన్ఫిడెంట్ గా రెఫరీ వైపు చూశాడు. ఇక్కడ అనుకున్నట్టుగానే మరి పాయింట్ దొరికిందా అంటే తనకి తెలిసింది ఒకటే, నొల్లి తేజాకి సేఫ్ రైడ్ చేయడం విత్ బ్యూటిఫుల్ పాయింట్స్. అది తప్ప తనకి ఇంకేం తెలియదు. ఎస్, మన అనాలిసిస్ టీం చెప్పినట్టుగానే ఈ మ్యాచ్ ఆశాంతం ఎలా ఉందంటే నొల్లి తేజ వర్సెస్ లక్ష్మారెడ్డి అన్నట్టుగానే ఉంది. రేడర్స్ మ్యాచ్ ఇది. ఎందుకంటే ఒక సైడ్ నాకు తెలిసి 3-4 టాకిల్స్ అయినాయి, ఇంకొక సైడ్ జస్ట్ 2 టాకిల్స్ ఓన్లీ. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది ఎంతవరకు తీసుకెళ్తుంది? మరో పాయింట్. 17th రేట్ పాయింట్. థండర్ 20 అయితే 100% కనిపిస్తుంది లక్ష్మారెడ్డి గాలికి. 25 పాయింట్స్ స్కోర్ ని రీచ్ అవ్వగలడా? ఎందుకంటే ఇది టీం కోసం ఆడటం 100% ఆడాలి. తర్వాత సెల్ఫ్ కూడా ఆడొచ్చు. ఎందుకంటే యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ తర్వాత తెలంగాణ ఛాంపియన్షిప్ అవుతుంది. తర్వాత తెలుగు కబడ్డీ లీగ్ కూడా అవుతుంది. ఈ 2 ఛాంపియన్షిప్స్ లో బెస్ట్ ప్లేయర్స్ ని తెలుగు కబడ్డీ లీగ్ కి సెలెక్ట్ చేస్తారు. కాబట్టి ఇండివిజువల్ గా కూడా బ్రిలియంట్ గా ఆడటం ఇంపార్టెంట్ టీమ్ తో పాటు. ఎందుకంటే సెలెక్టర్స్ చూస్తూ ఉంటారు. సెల్ఫిష్ గా ఆడకూడదు, టీమ్ ప్రయారిటీ ముందుంచాలి. బట్ తనకున్నటువంటి 100% ఇవ్వగలగాలి ప్లేయర్స్. తాలా నెంబర్ తో వచ్చాడు, జెర్సీ నెంబర్ 7. జెర్సీ నెంబర్ 9 అవుట్. వచ్చి రాగానే పాయింట్ తీసుకున్నాడు, జెర్సీ నెంబర్ 9 ని అవుట్ చేశాడు. చాలా ఈజీ పాయింట్ ఇది. నాకు తెలిసి రేడర్ పెట్టిన స్కిల్ ఏం లేదు, జస్ట్ పాయింట్ తీసుకుని వెళ్ళిపో బాబు అని చెప్పి డిఫెండర్స్ పాయింట్ ఇచ్చి పంపించినట్టు అనిపించింది. ఇక్కడ మరి బోనస్ కోసమే ట్రై చేయకుండా తనకు పవర్ కనిపిస్తోంది. ఆ పవర్ ఏమైనా యూజ్ చేసుకోవాలి. ఫుట్ వర్క్ తో డిఫెన్స్ ని కన్ఫ్యూజ్ చేసి ముందుకు వచ్చేలా చేయాలి. ఇంత వీక్ డిఫెన్స్ లో కూడా పాయింట్స్ తీసుకురాకపోతే వేస్ట్. అండ్ ఇక్కడ మాత్రం 4th టాకిల్ వైజాగ్ కమాండోస్ కి. చక్కగా లెఫ్ట్ కార్నర్ లో ఫస్ట్ ఇనిషియేట్ చేశాడు. కాస్త మిస్ ఫైర్ అయినప్పటికీ కూడా రైట్ ఫ్లాంక్ ఆఫ్ ది డిఫెన్స్ క్విక్ గా వెళ్ళింది సపోర్ట్ చేయడానికి. కొంచెం బల్కీగా ఉన్నాడు కాబట్టి స్పీడ్ లేదు. కోఆర్డినేషన్ బాగుంది ఇక్కడ వైజాగ్ కమాండోస్ డిఫెన్స్ లో. అండ్ నొల్లి తేజ చూడొచ్చు, కట్అవుట్ లా కనిపిస్తున్నాడు ఆ గ్రౌండ్ లో. తన వాక్ కూడా, రాధికాజీ వాక్ చూడండి ఎంత రాయల్ గా ఉందంటే, లేదు అంటే చాలా కాన్ఫిడెంట్ గా పాయింట్ పక్కా తీసుకొస్తానన్నట్టు అనిపిస్తుంది నాకైతే. సో చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది. వైజాగ్ కమాండోస్ 32 పాయింట్స్, కృష్ణా డిఫెండర్స్ 24 పాయింట్లు. నాకెందుకో కృష్ణా డిఫెండర్స్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా వీక్ అవుతున్నారు. డిఫెన్స్ లో అయితే అసలు మూమెంటే కనిపించట్లేదు. ఇలా అయితే కష్టంగా మారుతుంది. ఎందుకంటే వైజాగ్ కమాండోస్ ఫుల్ మోడ్ లో ఉంది, వాళ్ళ డిఫెన్స్ మోడ్ కూడా ఆన్ అయిపోయింది. లక్ష్మారెడ్డి గాలిని మరి సెకండ్ టైం టాకిల్ చేసింది వైజాగ్ కమాండోస్. ఫస్ట్ 10 minutes చాలా చక్కగా ఆడతారు కృష్ణా డిఫెండర్స్ ఆ ఫేజ్ వైజ్ చూసుకుంటే. అండ్ వాళ్ళ వీకెస్ట్ ఫేజ్ వచ్చేసి సెకండ్ హాఫ్ లో ఫస్ట్ 10 minutes. సో అందులోనే ఇలాంటి సిచ్యుయేషన్ చూస్తున్నాం ఇక్కడ. అందుకని మరి వెనకబడి ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. 1 versus 4. ఇక్కడ దుర్గా ప్రసాద్ సెల్ఫ్ అవుట్ అయ్యాడు ఆ రేడర్. దాంతో ఒక రివైవల్ అయితే వస్తుంది కృష్ణా డిఫెండర్స్ కి. ఒక ఎక్స్ట్రా పాయింట్ కూడా యాడ్ అవుతుంది టీమ్ కి. ఎట్టకేలకు
సంథింగ్ లక్కీ ఇక్కడ కృష్ణ డిఫెండర్స్ కి. మరి ఇక్కడ ఏమైనా మ్యాజిక్ జరగవచ్చు. ఇది ఒక వరం లాంటి అవకాశం కాబట్టి నలుగురే ఉన్నారు మ్యాట్ మీద. సో ఒక్క ప్లేయర్ యాడ్ అవుతాడు కాబట్టి స్ట్రెంత్ పెరుగుతుంది. మరి జెర్సీ నెంబర్ 10 పవన్ ఏమైనా ఇంకొంచెం బలాన్ని పెంచుతాడా? మ్యాట్ మీదకి ఇంకొకరిని తీసుకొస్తాడా? ఆట కూల్ గా నడుస్తున్నా కూడా చాలా చాలా అండర్ కరెంట్ ఉంది ఇక్కడ. టైం అయిపోతుంది, 13 నిమిషాలు మాత్రమే ఉంది. ఇక్కడ ట్యాకిల్ జరుగుతుందా అంటే లేదు. మరో పాయింట్ కృష్ణ డిఫెండర్స్ కి. నెమ్మదిగా వాళ్ళ బలం పెరుగుతుంది. డిఫెన్స్ లో కూడా కొద్దిగా మెరుగుపడితే ఇక హోరీ సమరం తప్పదు. లాస్ట్ 10 నిమిషాల్లో సోలోగా వచ్చాడు, యాంగిల్ ప్రాపర్ గా దొరకలేదు లెఫ్ట్ కవర్ డిఫెండర్ కి, దాంతో ఎస్కేప్ అయ్యాడు లాబీ త్రూ. ఎస్, మనం అనుకున్నట్టుగా ఇక్కడ రొటేట్ చేస్తూ ఆడుతున్నారు వైజాగ్ కమాండోస్. రేడర్స్ అండ్ పార్లల్ గా వెళ్ళి సపోర్ట్ చేస్తే ఇబ్బంది, మల్టిపుల్ పాయింట్స్ టీమ్ కి వెళ్ళిపోతాయి. సపోర్ట్ కి వచ్చాడు అండ్ సెకండ్ సూపర్ రేడ్ వైజాగ్ కమాండోస్ కి. ఫస్ట్ నొల్లి తేజ చేశాడు అండ్ ఇక్కడ మాత్రం శివ గణేష్ రెడ్డి తన ఫస్ట్ సూపర్ రేడ్ చేశాడు. ఇక్కడ బోనస్ చేసి వెళ్తుండగా చాలా చక్కగా బాగుంది పృథ్వీ. ఐ థింక్ వైజాగ్ కమాండోస్ తిరుగు లేకుండా ఉన్నారు. 9 పాయింట్ ఎడ్జ్ ఉంది ఇక్కడ వాళ్ళకి. ఎడ్జ్ ఎక్కడ వరకు వెళ్తుంది? ఎవరిని ఎడ్జ్ వరకు తీసుకెళ్లి బయటకు తోస్తారు? ఆ పాయింట్ టేబుల్స్ నుంచి చూడాలి. జెర్సీ నెంబర్ 10 ఇందాక నుంచి ఎందుకు వాడుకోలేదు? ఇన్ని చక్కగా బారుగా పొడుగ్గా ఉన్నాడు, స్పీడ్ గా ఉన్నాడు. బర్ల కిషోర్ కూడా లేడు పృథ్వీ. తను కూడా వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ రేడర్ కృష్ణ డిఫెండర్స్ కి. అండ్ ఇక్కడ మాత్రం 100% సక్సెస్ అవుతుంది. ఎందుకంటే లేట్ అయిపోయాడు డిఫెండర్, ఆల్మోస్ట్ ఫ్రీజ్ అయిపోయాడు అక్కడ. కాబట్టి టైమింగ్, యాంగిల్ అన్ని దొరికాయి డిఫెండర్స్ కి. అక్కడ ఫ్రీజ్ అయిపోయాడు. చాలా స్విఫ్ట్ ఉండాలి అట్లాంటి కిక్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు. క్విక్ మూమెంట్ ఉండాలి అండ్ ఫార్వర్డ్ వెళ్ళే మూమెంట్ లో ఉండాలి. ఎప్పుడైతే పాజ్ అయ్యాడో దాంతో అడ్వాంటేజ్ డిఫెండర్స్ కి. నాకు ఈ ప్లేయర్ చూస్తా ఉంటే తమిళ తలైవస్ లో ఒక ప్లేయర్ గుర్తు వస్తున్నాడు. తన పేరు అయితే గుర్తు రావట్లేదు కానీ సేమ్ డిట్టో ఉంటాడు, ఆ స్పీడ్ అలాగే ఉంటుంది. ఎస్, ఇక్కడ మరి ఎన్ని పాయింట్లు తీసుకొచ్చాడు? ఈ పోలిక ఏమైనా వచ్చిందా మనోడికి? 19-5 అవుట్. మై గాడ్, కమ్ బ్యాక్ ఆఫ్ కృష్ణ డిఫెండర్స్ అనిపిస్తుంది పృథ్వీ. ఇక్కడ చక్కగా ఫస్ట్ టైం 2 పాయింటర్ రేడ్ చేశాడు, రివర్స్ కిక్ ఎగ్జిక్యూట్ చేశాడు. తర్వాత ఎంత స్పీడ్ గా వెళ్తున్నాడో చూడొచ్చు, లెఫ్ట్ కవర్ డిఫెండర్ ని టచ్ చేసి. లాట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్స్ ఇక్కడ. స్కోర్ డిఫరెన్స్ డెఫినెట్ గా తగ్గింది పృథ్వీ. 6 పాయింట్స్ డెఫిసిట్ లో కృష్ణ డిఫెండర్స్. వీళ్ళేదో చేసేటట్టే ఉన్నారు, నాకు నమ్మకం లేదు దొర. ఈక్వల్ అవుతుంది స్కోర్. ఒక్క 30 సెకండ్లు ఒకళ్ళు ఒకలాగా ఆడితే మరొకలాగా ఆడుతున్నారు. శివ గణేష్ రెడ్డి సబ్స్టిట్యూషన్ రూపేష్ కుమార్ వచ్చాడు శివ గణేషన్స్ కి సబ్స్టిట్యూట్ గా. సో మరి ఆల్ అవుట్ ప్రమాదంలో ఇప్పుడు వైజాగ్ కమాండోస్ ఉంది 1 వర్సెస్ 4. ఎవరిని టార్గెట్ చేస్తాడు తన స్పీడ్ తో? తేజ మాత్రం సేఫ్ జోన్ లో ఉండాలి, లేదంటే మాత్రం కష్టకాలం మొదలైపోయినట్టే వైజాగ్ కమాండోస్ కి. మరి ఈ రైడ్ ఏమైనా కాస్ట్లీగా మారబోతుందా? ఏ టీమ్ కి అది ప్లస్ అవ్వబోతుంది అంటే లేదు, ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే అటు రేడర్ గా తేజ రాబోతున్నాడు కాబట్టి చాలా స్మార్ట్ డెసిషన్ ఇది. నొల్లి తేజ అండ్ మరొకసారి వావ్, ఫస్ట్ టైం నొల్లి తేజని టాకిల్ చేశారు కృష్ణ డిఫెండర్స్. ఇది రైట్ టైం, రైట్ విండో వాళ్ళకి మరొకసారి గేమ్ లోకి కమ్బ్యాక్ అవ్వటానికి. బట్ లాస్ట్ 10 minutes యాజ్ పర్ ది స్టాట్స్ చూసుకుంటే వైజాగ్ కమాండోస్ కి లాస్ట్ 10 minutes బెస్ట్ ఫేజ్ ఆఫ్ ది మ్యాచ్ లో ఉంటారు. బట్ ఆ ఫేజ్ ని డిస్టర్బ్ చేయడానికి గాలి లక్ష్మారెడ్డి, మనం ఫస్ట్ హాఫ్ లో చూసాము గాలి లక్ష్మారెడ్డి ఇలాంటి సూపర్ టాకిల్ సిచ్యుయేషన్స్ ని ఒక 4-5 సార్లు బ్రేక్ చేసి పాయింట్స్ తీసుకున్నాడు. మై గాడ్, పృథ్వీ షాట్ హైట్ పోతింగ్ ఆ డిసడ్వాంటేజ్ మరొకసారి. కొంచెం హైట్ నుండి ఆల్ అవుట్ చేసేవాడు. సూపర్ టాకిల్ ఇది.
కానీ లక్ష్మారెడ్డి స్ట్రగుల్ అయితే చాలా బాగా చూపించాడు. మీరు అన్నట్టుగా కబడ్డీ ప్లేయర్ కి బాడీ స్ట్రక్చర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చెప్తూ ఉంటారు మీరు. ఇక్కడ అదే డిసడ్వాంటేజ్ అయింది గాలి లక్ష్మారెడ్డికి. కొంచెం రీచ్ ఉంటే ఆల్ అవుట్ అయిపోయి ఉండేవాళ్ళు, కథ వేరేలా ఉండేది. ఆయన రూపేష్ కుమార్ స్టిల్ 7 పాయింట్ కుషన్ వైజాగ్ కమాండోస్ కి. బాక్ లైన్ బయట ఆడటం చూస్తున్నాము. ఫస్ట్ బాక్ లైన్ అయితే ఖచ్చితంగా క్రాస్ చేయాలి 30 సెకండ్స్ లో. అండ్ పర్స్యూ కోసం ట్రై చేశాడు. 100% ఇవ్వాలి. పర్స్యూ కోసం వెళ్ళినప్పుడు 100% ఇవ్వాలి. హాఫ్ హార్టెడ్ గా వెళ్ళకూడదు. ఎంటీ రేడ్. సో జెర్సీ నెంబర్ 10 కొంచెం ఇంప్రెసివ్ గానే ఉన్నాడు, చాలా స్పీడ్ గా ఉన్నాడు కుర్రోడు. చాక్ లా ఉన్నాడు ఒక రకంగా చెప్పాలంటే. కానీ పాయింట్లు తీసుకొస్తేనే ఇక్కడ ఎవరికైనా సరే ఆటలో నిలబడే ఛాన్స్ ఉంటుంది. 1 point. మొదలైంది. నాకు తెలిసి 6 పాయింట్ల డిఫరెన్స్ ఉంది. టైం చూసుకుంటే 7 మినిట్స్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి నాకు తెలిసి ఇది కవర్ చేయగలిగే డిఫరెన్స్. చూద్దాం మరి. 100% కవర్ చేయొచ్చు పృథ్వీ. ఎందుకంటే ఇప్పుడు లక్ష్మారెడ్డి రివైవల్ అవుతుంది అండ్ వైజాగ్ టీమ్ లో నొల్లి తేజ లేడు. సో అడ్వాంటేజ్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ దిస్ ప్లేయర్ మల్టిపుల్ పాయింట్స్ తీసుకెళ్లాడు ఇంతకు ముందు రేడ్ లో. 2 పాయింట్ రేడ్. అండ్ ఈసారి మాత్రం డీప్ గా వెళ్ళాడు. ఇక్కడ ఎస్కేప్ అవుతాడా? ఓ మై గాడ్, గల్లీ క్రియేట్ చేసుకోలేకపోయాడు. వైజాగ్ కమాండోస్ కి బ్యాక్ టు బ్యాక్ సూపర్ టాకిల్. 2 points. Vizag Commandos. క్రేజీ ఇది సూపర్ టాకిల్. నాకైతే రివ్యూలో మరోసారి చూడాలనిపిస్తుంది. Time out. Krishna defenders. అసలు నిజంగానే నాకైతే బాహుబలి సీక్వెన్స్ చూసినట్టు అనిపించింది ఇక్కడ నాకు. చాలా ట్రై చేశాడు. స్మార్ట్నెస్ కి మెచ్చుకోవచ్చు. ఎక్కడైనా చిన్న గల్లీ దొరుకుతుందేమో అని వెయిట్ చేశాడు కానీ అవ్వలేదు. నాకు తెలిసి లక్ష్మారెడ్డి వస్తున్నారు కదా జూనియర్స్, వాళ్ళు వదలకండి. లిటిల్ బిట్ ఆఫ్ ఇంజురీ కూడా కనిపిస్తుంది. అనవసరం లోన పోవలసింది మళ్ళీ దొబ్బుతున్నది లోన. మళ్ళీ ఆడు వచ్చేస్తాడు. అది 7 పాయింట్లు లీడు. తేజ గురించి జరుగుతున్నట్టుంది. ఆఫ్ కోర్స్ తేజ గురించి. మీరు పాయింట్స్ ఇచ్చేస్తే తేజ వచ్చేస్తాడు. మళ్ళీ మనం ఏం చేయలేము. లోనా తీసుకోండి అంటే ఆల్ అవుట్ చేయండి అని చెప్తున్నారు. ఆల్ అవుట్ తీసుకోవాల్సిన టైంలో సూపర్ టాకిల్ లో వెళ్ళి అవుట్ అయ్యారు. డెఫినెట్ గా అది మిస్టేక్సే. కానీ డిఫరెన్స్ అయితే చాలా చాలా కనిపిస్తుంది. టెన్షన్ మొదలైపోయింది. 7 నిమిషాలు మాత్రమే గేమ్ ఉంది. వైజాగ్ కమాండోస్ 40 పాయింట్లు, కృష్ణా డిఫెండర్స్ 32. పాయింట్ తీసుకున్నానని చెప్తున్నాడు రూపేష్. ఎస్ అనుకున్నట్టుగానే పాయింట్ వెళ్ళింది. ఇక్కడ స్పీడ్ పెంచక తప్పదు. స్పీడ్ పెంచాలి, ఆల్ అవుట్ చేయాలి. అదొక్కటే దారి ఇప్పుడు. ఐ నో when కృష్ణా డిఫెండర్స్ కంబ్యాక్ అవ్వాలి మ్యాచ్ లో అంటే నొల్లి తేజ రాకుండా చూసుకోవాలి. బట్ అవతల సైడ్ నుంచి మాత్రం డిఫెండర్స్ రేడర్స్ ఖచ్చితంగా నొల్లి తేజాని రివైవ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ కనిపిస్తోంది. గాలి లక్ష్మారెడ్డి ఏం చేయగలడు ఇక్కడ? తన పైన లాట్ డిపెండెంట్. మరి లెఫ్ట్ కార్నర్ ఏమైనా ఎండ్ లైన్ రీచ్ అవుతున్నాడా? అక్కడ సూపర్ టాకిల్ అవుట్ అవ్వకుండా రీచ్ అయ్యి ఉంటే మాత్రం ఇక్కడ మల్టీ పాయింటర్. 2 points. Krishna defenders. కూడా రివ్యూ అవకాశాలు లేవు కాబట్టి 100% రెఫరీ ఇదే వర్డిక్ట్ ఉంటుంది. అండ్ ఈ మ్యాచ్ లో మనం చూసుకుంటే పృథ్వీ 2 డూ ఆర్ డే రేడ్లు. అంటే ఎంత అగ్రెసివ్ అటాకింగ్ రేడింగ్ చేస్తున్నారో చూడొచ్చు 2 వైపుల నుండి. అందుకే కూడా ఎక్కడ కూడా యూనో ఒక లల్ మూమెంట్ అనేది లేదు ఇక్కడ ఈ మ్యాచ్ లో. స్పీడ్ బ్రిలియంట్ ఆపర్చునిటీని యూజ్ చేసుకున్నాడు పృథ్వీ. నాకు తెలిసి శ్రీహరికోట నుంచి రాకెట్ వదిలితే ఎలా వెళ్తుందో అలా వెళ్ళాడు మిడ్ లైన్ మీదకి. ఇంప్రెసివ్ అసలు. తన ఒక్కడే చాలా సార్లు టీం ని గట్టెక్కించాడు. ఇప్పుడు కూడా ఈ పాయింట్స్ తీసుకొచ్చి కొద్దిగా ఫైట్ లోకి తీసుకొచ్చాడంటే లక్ష్మారెడ్డి. ఈ టైం అవుట్ తర్వాత మరి డిఫెన్స్ సరి చేసుకుని ఈ ఒక్క నిమిషం టైం అవుట్ లో చేంజెస్ చేసుకుంటే మాత్రం లాస్ట్ 2 మినిట్స్ లో నరాలు తెగిపోయే సస్పెన్స్ లో అయితే ఖచ్చితంగా చూస్తాం అనిపిస్తుంది నాకైతే. దాంట్లో నో డౌట్. సరే కానీ ఇప్పుడు టైం 5 మినిట్స్ మ్యాచ్ ఉంది. ఈ 5 మినిట్స్ లో మనం 41 మన స్కోర్ అది 36. 7 పాయింట్లు ఉన్నారు. 42 స్కోర్ ఎంతనే? 42 41 33 ఎన్ని పాయింట్లు? 8 పాయింట్లు. 8 పాయింట్ అంటే ఆఖరి 5 మినిట్స్ ఉంది.
అంటే 6 నిమిషాల 30 సెకండ్లు ఎంతో ఉంది. ఓకేనా? ఈ నిమిషంలో తెచ్చేసాడు. ఓకే రెడీ తీసుకో రూపీస్. అన్ని క్యాలిక్యులేషన్స్ పృథ్వీ, Krishna defenders. టైమ్ Chess number. అండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది లాస్ట్ ఫ్యూ మినిట్స్ లో. 11 in. అండ్ ఇరు జట్లు కూడా తమ ఫస్ట్ విక్టరీ కోసం వెయిట్ చేస్తున్నారు. పూల్ బి లో బాటమ్ లో ఉన్నటువంటి ఇరు జట్లు మరి ఎవరు గెలిస్తే వాళ్ళకు సెకండ్ స్పాట్ కి వెళ్ళే అవకాశం ఉంటుంది. తిరుపతి రైడర్స్ ని ఫర్ ది మూమెంట్ కిందికి నెట్టేశారు. అండ్ ఈ రోజు ఇరు జట్లు కూడా పృథ్వీ ఇంకొక మ్యాచ్ కూడా ఆడతారు టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది డే. నాకు తెలిసి ఇది ఆట కాదు, అంతకు మించి ఖచ్చితంగా విన్ అవ్వాల్సిన సిచ్యువేషన్. ఎక్కడ రిలాక్స్ అవ్వడానికి కానీ ఛాన్స్ వదిలేయడానికి కానీ స్కోప్ లేదు. జెర్సీ నెంబర్ 2 అందుకే అంత స్పీడ్ గా పాయింట్ కోసం పోరాడుతున్నాడు. మరి ట్యాకిల్ అవుతాడా? టాల్ రైడర్ కాబట్టి ఛాన్స్ తీసుకుంటారంటే లేదు. ఎక్కడ కూడా ఇద్దరికి ధైర్యం సరిపోవటం లేదు. ప్రతి పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే వైజాగ్ ఆల్ అవుట్ చేయగలగాలి పృథ్వీ, ఈ ఆల్ అవుట్ ఒక్కటి చేయగలగాలి కృష్ణ డిఫెండర్స్. ఓన్లీ దెన్ మ్యాచ్ లో ఉండే ఛాన్స్ ఉంది. అండ్ yes థండర్ 20 గాలి లక్ష్మారెడ్డికి ఈ మ్యాచ్ లో చాలా రేర్ గా చూస్తూ ఉంటాము. ఫస్ట్ మ్యాచ్ లో 9 పాయింట్స్, ఇక్కడ 21 పాయింట్స్ ఆల్రెడీ. వెరీ వెల్ డన్. పలక మణికంఠ తర్వాత పర్ఫార్మ్ చేస్తున్నాడు పృథ్వీ. రాధిక పలక మణికంఠ తర్వాత థండర్ 20 కొట్టాడు. అది కూడా సెల్ఫిష్ గా కాదు, టీం కోసం, ఆ విక్టరీ కోసం, ఆ పాయింట్ టేబుల్ లో తన స్థానాన్ని మార్చుకోవడం కోసం. వైజాగ్ కమాండోస్ 41, కృష్ణా డిఫెండర్స్ 35 పాయింట్స్ తో ఇక్కడ హోరాహోరీగా మారిపోయింది గేమ్. 6 పాయింట్లు మాత్రమే డిఫరెన్స్ ఉంది. 4 నిమిషాల గేమ్ ఉంది, కానీ ఇక్కడ మిస్టేక్ జరిగింది. ఇలాంటి మిస్టేక్ చాలా కాస్ట్లీగా మారిపోతుంది. మరి Bonus ఇది plus ఎంతవరకు 1 దారి point. తీస్తుంది Vizag అంటారు? Commandos. Jersey number. బోనస్ ప్లస్ 1 out. పాయింట్ ఇచ్చేసారు పృథ్వీ. డిఫెండర్స్ ఇప్పుడన్నా అర్థం చేసుకుంటే బాగుంటుంది. అట్లీస్ట్ యూనో ఆపోనెంట్ టీమ్ కి బెనిఫిట్ అవ్వకుండా ఆడాలి. యూనో అసలు ఎక్కడ కూడా ఏదో పట్టాలి అన్నట్టు పడితే ఏం లాభం, అది ఆపోజిట్ టీమ్ కి అడ్వాంటేజ్ తప్ప. రూపేష్ మాత్రం చక్కగా సపోర్ట్ ఇస్తున్నాడు వైజాగ్ రైడర్స్ కి. యూనో మనకు లొల్లి తేజ లేని లోటు డెఫినెట్ గా కనిపించనివ్వట్లేదు. అక్కడ చక్కగా రివైవ్ చేస్తూనే ఉన్నాడు టీమ్ ని. ఈ సూపర్ టాకిల్ ని బ్రేక్ చేయగలగాలి. బట్ దెన్ ఇది థర్డ్ సూపర్ టాకిల్ వైజాగ్ కమాండోస్ ఈ మ్యాచ్ లో. Rider out. సూపర్ టాకిల్ తో టీమ్ Super ని రివైవ్ tackle. చేస్తూనే వస్తున్నారు. 2 ఓవర్ points. కాకుండా Vizag చూస్తుంటారు. Commandos. ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయినట్టున్నారు. Substitution. Vizag మాకు Commandos. సూపర్ టాకిల్ అనేది Come here. చాలా సూపు తాగినంత ఈజీ అనుకున్నారేమో. Chess number 7 out. ప్రతిసారి సూపర్ టాకిల్, ప్రతిసారి ఇదైతే కమాల్ మూమెంట్ అనిపిస్తుంది నాకైతే. చాలా పద్ధతిగా మొక్కకి అంటు కట్టినట్టుగా నీట్ గా మడత పెట్టేశారు. సో దీంతో ఆల్ అవుట్ అయ్యే ఛాన్సెస్ లేవనిపిస్తుంది నాకు. వైజాగ్ వాళ్ళని 100% ఆల్ అవుట్ చేయడం అంటే yes. You know, లేదు 10 రాధిక, points వైజాగ్ deficit. వాళ్ళని ఆల్ అవుట్ చేయడం అంటే కష్టం, కానీ అవుట్ చేయడం ఈజీ. 1 point. Krishna defenders. ఇక చూస్తే ఆల్మోస్ట్ 9 పాయింట్ డెఫిసిట్. 3 మినిట్ గేమ్ పృథ్వీ. 3 మినిట్ లో 1.5 మినిట్స్ ఈచ్ టీమ్ కు ఉంటుంది. 1.5 మినిట్ లో మరి కృష్ణ డిఫెండర్స్ ఎట్లా కవర్ చేయగలరు? అండ్ గాలి లక్ష్మారెడ్డిని కూడా లేడు మ్యాట్ పైన. ఇంపాసిబుల్ టాస్క్ అనిపిస్తోంది. సారీ, గాలి లక్ష్మారెడ్డి ఉన్నాడు మ్యాట్ పై. అండ్ ఇక్కడ అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఒకే ఒక పాయింట్ ఇచ్చి పంపించేస్తున్నారు వైజాగ్ కమాండోస్ కూడా. 1 point. Krishna defenders. Jersey number చాలా 2 త్వరగా, out. చాలా తొందరగా, వీలైనంత తొందరగా ఇక్కడ మేల్కోవాలి. టైం అయిపోవస్తుంది. లక్ష్మారెడ్డి పోరాటం నడుస్తూనే ఉంది మ్యాచ్ Vizag పై. Commandos. ఇప్పుడు డిఫెన్స్ లో కూడా అంతే కరెక్ట్ గా, అంతే పర్ఫెక్ట్ గా పాయింట్ తీసుకోగలిగి నెక్స్ట్ ఆల్ అవుట్ అయితే మాత్రం మరో లెవెల్లో ఉంటుంది. లక్ష్మారెడ్డి కెరీర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది. జాగ్రత్త తీసుకోడు. 120 కొట్టాడు. పాయింట్ తీసుకొచ్చి డిఫెన్స్ వచ్చాడు. రెండే పోయి 45 37 మన 45 వాళ్ళు 37 37 తెచ్చేసాడు. నొల్లి తేజ రివైవల్ కూడా జరిగింది. సో లాట్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అయితే జరుగుతాయి. నొల్లి తేజ వచ్చాడు కాబట్టి డెఫినెట్ గా మరొకసారి పాయింట్స్ వచ్చే ఛాన్స్ అయితే 100% కనిపిస్తోంది. కానీ ఇప్పుడు నొల్లి తేజాన్ని డిఫెండ్ చేస్తే మాత్రం భలే ఉంటుంది అసలు ఆట నాకు తెలిసి. కానీ అది జరుగుతుందా అంటే ఏమో. ఇలాంటి టెన్షన్ లో, ఈ ప్రెషర్ లో వాళ్ళు ట్యాకిల్ చేసినా చెయ్యొచ్చు, కానీ మనోడు పాయింట్ కోసం కాదు బోనస్ కోసం ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. అది కూడా గేమ్ ప్లాన్ చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి తను అవుట్ అవ్వకూడదు, ఒక పాయింట్ తీసుకెళ్ళాలి.
Bonus point. ఐ మీన్ పాయింట్ తీసుకోకపోయినా పర్వాలేదు పృథ్వీ, అవుట్ అవ్వకూడదు. ఎందుకంటే మరి ఒక్కడే ఉంటాడు ఆపోనెంట్ సైడ్. అలా కాకుండా చూస్తున్నారు. మరోసారి సూపర్ టాకిల్ ఆపర్చునిటీ. ఆల్రెడీ 3 సూపర్ టాకిల్స్ చేశారు ఈ రోజు వైజాగ్ కమాండోస్ అండ్ నొల్లి తేజ. వావ్, ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం ఇక్కడ. దీంతో సూపర్ టాకిల్ నెంబర్ 4 వైజాగ్ కమాండోస్ కి. ఐ థింక్ హైయెస్ట్ సూపర్ టాకిల్స్ ఇదే మ్యాచ్ లో చూసాం వైజాగ్ కమాండోస్ నుండి. 2 points. బ్రిలియంట్ కంబ్యాక్. ఆల్ అవుట్ ప్రమాదంలో ఉన్న టీం ఈ సూపర్ టాకిల్స్ చేస్తూ వచ్చింది. వస్తూ మరి టీం ని విజయం దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో మరి పూల్ బి లో సెకండ్ స్పాట్ కి మూవ్ అవుతారు పృథ్వీ వైజాగ్ కమాండోస్ ఈ విక్టరీతో. జాన్ కున్లీ 200 సార్లు బోనస్ ప్రాక్టీస్ చేస్తే నాకు తెలిసి వీళ్ళు సూపర్ టాకిల్స్ ఒక 1000 సార్లు ప్రాక్టీస్ చేస్తుంటారు. ఒక్క సూపర్ టాకిల్ కూడా ఫెయిల్ అవ్వలేదు. నొల్లి తేజ, ఏమండి తేజ గారు, మీరు రేటింగ్ కాదు మొత్తం అన్ని చేసేస్తారా? మీరు ఒక్కైనా ఆడేస్తే పిల్లలు ఏమైపోతారా పక్క? బికాజ్ రెండు టీమ్స్ వావ్ డుప్కీ Never safe. బ్యూటిఫుల్ స్కిల్. ఇంత టాల్ ప్లేయర్ డుప్కీ చేయడం కాస్త ఇంపాసిబుల్ ఉంటుంది. షార్ట్ గా ఉన్న ప్లేయర్స్ కి డుప్కీ కొంచెం బెటర్ ఉంటది. బట్ టాల్ ప్లేయర్ కి డుప్కీ చేయడం అంటే చాలా బెండ్ అవ్వాలి. అండ్ కరెక్ట్ గా అజమ్స్ చేశాడు డుప్కీ చేయాలి అన్నట్టుగా ప్రాపర్ గా. మరొకసారి టీమ్ ని ఆల్ అవుట్ నుండి తప్పించేశారు. సో 50 కి రీచ్ అయిపోయింది వైజాగ్ కమాండోస్. వాట్ అ బిగ్ విక్టరీ పృథ్వీ ఇది ఇక్కడ. వైజాగ్ ఈ రోజు 4 సూపర్ టాకిల్స్ చేసిందంటే 50 దాటక మరి ఇంకేం చేస్తుంది. అని నొల్లి తేజ ఈ రోజు పరదీప్ నర్వాల్ ని మ్యాట్ పై చూపించినట్టు అయింది. వాటర్ డుబ్కీ, అసలు అంత పొడవున్న వ్యక్తి మ్యాట్ కి సమానంగా ఆనుకుని డుబ్కీ చేయడం అంటే చాలా 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 క్రేజీగా ఉంది చూడడానికి. అయితే ఆల్మోస్ట్ ఇక్కడ విజయం ఖరారైపోయింది. అది కూడా 50 పాయింట్లు వైజాగ్ కమాండోస్. సబ్మెరైన్స్ లో ఉన్నారు ఒక్కొక్కరు. వైజాగ్ బీచ్ లో, వైజాగ్ పోర్ట్ లో మన ఇండియన్ సబ్మెరైన్స్ ఏ విధంగా హుందాగా ఉంటాయో అదే విధంగా కనిపిస్తున్నాడు ఒక్కో ప్లేయర్. నథింగ్. కృష్ణా డిఫెండర్స్ గత మ్యాచ్ లో ఓడి కూడా 7+ పాయింట్స్ తో ఓడిపోయారు కాబట్టి ఒక పాయింట్ కూడా తీసుకోలేదు పృథ్వీ. వెరీ వైజాగ్ కమాండోస్ ఆడిన ఒక్క మ్యాచ్ లో లెస్ దెన్ 7 పాయింట్స్ తో ఓడారు. అప్పుడు ఒక పాయింట్ అయితే ఉంది. అండ్ ఈ మ్యాచ్ తో ఇంకో 6 పాయింట్స్ యాడ్ అయిపోతాయి కాబట్టి సెకండ్ పొజిషన్ లోకి వెళ్తారు పూల్ బి లో. అండ్ ఫస్ట్ పొజిషన్ లో ఆఫ్ కోర్స్ అమరావతి క్రషర్స్ ఉన్నారు. అండ్ తిరుపతి రైడర్స్ ని కిందికి నెట్టి మరీ పైకి వెళ్తారు వీళ్ళు. ఐ థింక్ ఇది ఓన్లీ థర్డ్ డూ ఆర్ డై రేడ్ ఆఫ్ ది మ్యాచ్ పృథ్వీ. 40 minutes లో థర్డ్ డూ ఆర్ డై రేడ్ ఆఫ్ ది మ్యాచ్. అండ్ ఈ మొత్తం ఎడిషన్ లో ఇప్పటివరకు యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ లో మనము 16-17 డూ ఆర్ డై రేడ్స్ మాత్రమే చూసాం పృథ్వీ. కానీ లక్ష్మారెడ్డి పోరాటం మొత్తం వృధా అయిందని చెప్పాలి. ఒంటరి యోధుల్లా పోరాడాడు. నాకు తెలిసి తనకి సరైన సపోర్ట్ లేదు. సపోర్ట్ ఉండుంటే బాగుండేది. 120 చేసి కూడా గెలవకపోతే కొంచెం డిసప్పాయింట్ గానే ఉంటుంది. మొన్న మనం కూడా అదే మణికంఠ ఆడినటువంటి సిచ్యుయేషన్ లో కూడా 25 రేట్ పాయింట్స్ చేసినప్పుడు కూడా టీం ఓడింది పృథ్వీ. ఒకే ప్లేయర్ అన్ని పాయింట్స్ తెస్తున్నాడు అంటే మిగతా టీం ఆల్మోస్ట్ డమ్మీగా మారుతోందనే అర్థమవుతోంది పృథ్వీ. అట్లీస్ట్ ఆయన ఎఫర్ట్స్ అయితే వేస్ట్ గా పోకూడదు. తెలుగు కబడ్డీ లీగ్ కోసమైనా యూజ్ అవ్వాలి వాళ్ళ స్కిల్స్ అన్ని కూడా. సో ఎవరైతే సెలెక్టర్స్ చూస్తున్నారో డెఫినెట్ గా కీ ప్లేయర్స్ ఖచ్చితంగా మైండ్ లో పెట్టుకోవాలి. లక్ష్మారెడ్డి లాంటి ప్లేయర్స్ ఉన్నారు ఓడిపోయినటువంటి జట్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ స్ట్రెంగ్త్ ని పట్టి పిక్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ విక్టరీ వైజాగ్ కమాండోస్ కి పృథ్వీ. అండ్ సెకండ్ లాస్ ఫర్ కృష్ణా డిఫెండర్స్. యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ 2025 లో 2 మ్యాచ్లు ఆడినప్పటికీ విజయం దక్కకపోవడంతో ఈ రోజు 2వ మ్యాచ్ లో విజయం కోసం అన్ని సర్వాస్త్రాలు ఒడ్డి మరి ప్రయత్నించిన 2 టీమ్స్ కి ఇది ఒక అగ్ని పరీక్షలా మారింది. దీంట్లో వైజాగ్ కమాండోస్ 100% వాళ్ళ ఆట తీరుని మ్యాచ్ పై చూపించారు. 50 పాయింట్లు స్కోర్ చేసి ఈ ఆటలో తమ సత్తా చాటుకుని లీడర్ బోర్డ్ లో తమ పొజిషన్ కూడా మార్చుకున్నారు. ఈ రోజు 3వ రోజు మన యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ 2025 లో 10వ మ్యాచ్ చూడబోతున్నాం. ఈ మ్యాచ్ లో వైజాగ్ కమాండోస్ సూపర్ విక్టరీ. కంగ్రాచులేషన్స్ టు వైజాగ్ కమాండోస్. మ్యాచ్ సమరీ ఫుల్ టైమ్ స్కోర్ చూస్తే 51-39.
బ్రిలియంట్ స్కోర్ డిఫరెన్స్ తో గెలిచారు ఇక్కడ 32-27. ఎస్ రేడింగ్ లో ఆల్మోస్ట్